దయచేసి అందరూ కూర్చోవాలమ్మా. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మహిళలందరికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఈ దేశంలో లేనటువంటి 50% మహిళలకు ఇచ్చినటువంటి నాయకుడు, గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్ళైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి అని పేరు పెట్టి షాద్ ముబారక్ అని పేరు పెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా డబుల్ బెడ్రూమ్ ఆడపడుచుల పేరు పెట్టి ఈయన కూడా మహిళలను ముందు పెట్టి హైదరాబాద్ నగరంలో 150 డివిజన్ల నుండి కూడా 75 సీట్లు మహిళలకే కేటాయించిన సందర్భాలు కూడా మీకు తెలుసు. ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు పెద్దపీట వేశారు. మరి దేశంలో 33% ఈ రోజున మహిళలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా 33% మహిళలు శాసనసభలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మహిళలు ఓట్లు వేసుకోవడం కాదు, దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. చాలా పెండింగ్ ఉన్నాయి ఇలా. ఎందుకంటే మరి ఆ సభ్యులు అంటే మీరు చేసిన సేవ అంతా ఇంత కాదు కాబట్టి పిల్లలు కూడా పిలిచినా పోకపోవడం కరెక్ట్ కాదని వచ్చాము. ఇలా కనీసం 60-70 పెళ్లిళ్ళు అయ్యాను. సభ్యులు కూడా తక్కువ పడుతున్నాడు మ్యారేజెస్ ఉన్నాయని. కాబట్టి నాకు ఎక్కువ తిరిగేది ఇక్కడ కూడా వెళ్ళాలి. మీ అందరికి పర్మిషన్ ఇస్తే నేను ఒక ఇద్దరికి ఇచ్చేసి వెళ్ళిపోతాను. దాని తర్వాత కార్పొరేటర్ ఇస్తారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వచ్చే ఎలక్షన్ లో కూడా మన సోదరుని మనకి గెలిపించాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ కాన్స్టిట్యున్సీలోని అల్లాపూర్ డివిజన్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే మధు కృష్ణారావు గారు అల్లాపూర్ డివిజన్లోని గాయత్రి నగర్ మా పార్టీ ఆఫీస్లో రావడం జరిగింది. ఇక్కడ మేము అందరూ మహిళలతో ఈ వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. కేక్ కటింగ్ చేసుకున్నాం. మహిళలందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది. మహిళలకు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలోనే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పుడు 50% రిజర్వేషన్స్ కల్పించడంతోనే చాలామంది మహిళలు ముందుకు వచ్చి బయటికి రావడం జరిగింది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మహిళలందరూ కూడా బయటికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను అల్లాపూర్ డివిజన్లో ఉన్నటువంటి అందరి మహిళా హృదయములందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలందరూ కూడా ముందు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ముందు ఉండాలని ప్రతి ఒక్క మహిళ కూడా సొసైటీలో తమ బాధ్యతను వహించి ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మహిళలందరూ ముందుకు వచ్చినప్పుడే నిజంగా వాళ్ళందరికీ సమాజంలో ఉన్నటువంటి పురుషులందరూ కూడా సహకరిస్తేనే అప్పుడే నిజంగా స్వాతంత్ర్యం వచ్చినట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు ముందంజు వేస్తూ ఏ పని అయినా వాళ్ళు చేయగలరు. ఈరోజు ప్లేన్ నడపడం నుంచి ఏ పనికైనా మహిళలు వెనకాడడం లేదు. వాళ్ళు ఇలానే రాబోయే రోజుల్లో ముందు రావాలని కూడా నేను అందరి మహిళలకు తెలియజేస్తూ ఉన్నాను. మరోసారి కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.